బీజేపీ ఏమో మత ఛాందసవాద పార్టీ అన్న ఒక నిందనుకోండి, దాని సిద్ధాంతం అనుకోండి మోస్తూనే ఉంది. అలాంటి పార్టీతో మీ లౌకికవాద పార్టీ ఇప్పుడు టైఅప్ నడుస్తుంది. అందులో ముస్లిం వర్గాలను మీరు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాటి నుండి ఇది లౌకిక పార్టీ ఇది. దీంట్లో ఎక్కడా కూడా ఇబ్బందికరమైన ఆలోచన, ఇంకో ఆలోచనే లేదు, తావులేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా కానప్పుడు హైదరాబాద్ పాత బస్తీలో మత ఘర్షణలు జరిగాయి. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే ఘర్షణల్ని అరికట్టగలిగాడు. ఒక సినిమా నటుడు, మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎక్కడ కూడా రాజకీయంగా అనుభవం లేదు. ఆనాడు భాను వెంకటరామరెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, జలగం వెంకటరావు గారు, కాసు బ్రహ్మాందరెడ్డి గారు ఇత్యాది పెద్ద పెద్ద ఆరుతేరిన, అంటే జీవితాంతంగా రాజకీయాలు ఉన్న వ్యక్తులు హైదరాబాదులో మత ఘర్షణలని అరికట్టలేకపోయారు. కానీ ఎన్టీ రామారావు అరగట్టాడు. దానికి కారణం ఏంటంటే ఆయనకుండే చిత్తశుద్ధి. ఆయన చెప్పేవాడు, ఎవరి ప్రాణమైనా ప్రాణమే కదా, ఎవరి ఆస్తైనా ఆస్తే కదా, ఎవరి మానవైనా మానవే కదా, హిందూ ఏంటి ముస్లిం ఏంటి, ఎక్కడ కూడా ఎటువంటి జరగటానికి వీల్లేదు. దానికి ఏం చేయాలో చెప్పండి, నేను దాని రకంగా మీకు ఆర్డర్స్ ఇస్తానంటే మీరు మాకు పోలీసుగా ఆర్డర్ ఇవ్వండి. మేము వీళ్ళందరూ ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు అటు రెండు వర్గాల్లో ఉన్నారో వాళ్ళు తడిపారు చేయటం, అంటే ఆ హైదరాబాద్ నుండి బహిష్కరించడం. ఆనాడు ఎన్టీ రామారావు బహిష్కరించడం మూలంగా ఈరోజు వరకు హైదరాబాదులో మత సామరస్యం ఉంది. ఇంకోటి, ఆనాడు 35 సంవత్సరాలుగా, అంటే తెలుగుదేశం పార్టీ రావడానికి 30 సంవత్సరాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసుకుంటూ వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం పాటుపడలేదు. కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేసేటప్పుడు అందరికి ఉంది, మళ్ళీ ముస్లిమ్స్కి ఉన్నాయా ఏమైనా ఆర్థిక సంస్థ అని అడిగాడు. లేదండి ఇది లేదు అన్నాడు. ఇప్పుడు పెట్టలేదన్నాడు. అది పెట్టండి ఇమ్మీడియట్గా అన్నాడు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే సంస్థ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా పెట్టింది ఎన్టీ రామారావు. ఏ మత సంఘర్షణలు వచ్చినా కూడా, ఏ మతతత్వ విధానాలు వచ్చినా కూడా, ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎవరి వల్ల ఇబ్బంది ఉందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం మూలంగా ఇక్కడ మత ఘర్షణలు తావు లేకుండా సోదరభావంతో, మత సామరస్యంతో జీవించే విధానాన్ని ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఆ పందాలోనే మనం పోతున్నాం. కానీ ఇక్కడ కొన్ని రాజకీయ పరమైన కంపల్షన్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం నాయకత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు మేము బీజేపీ సహకారంతోనే ఉన్నాం. ఆనాడు కూడా బీజేపీని మేము విధించామంటే, ఎన్డీఏని విధించామంటే రాష్ట్రానికి ఏమి ఇవ్వట్లేదు, మన స్పెషల్ స్టాటస్ ఇవ్వట్లేదు, అమరావతి కట్టడానికి సహకరించట్లేదు అని చెప్పి ఆనాడు విభేదించి బయటకు వచ్చాం. అంటే రాష్ట్ర హితాన్ని కోరి ఆనాడు బీజేపీతో విభేదించి వచ్చేసాం. మళ్ళీ 5 సంవత్సరాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం చూసిన తర్వాత ఇటువంటి శక్తులు, అంటే శక్తులంటే ప్రేక్షణ విధానం, డబ్బు మదం, అధికార బలం, ఈ 3 ఉన్నాయి. అంగబలం, అర్థబలం, ప్రభుత్వ బలం. ఈ 3 ఉన్న వ్యక్తిని ఎదుర్కోవాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మనసు చేసుకొని ఓట్లు విడిపోతేనే ఇక్కడేమో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఓట్లు విడిపోకుండా చేయాలి, డివిజన్ రాకూడదు. టీడీపీకి ఉండే ఓట్లు అవి పడ్డా మిగతా ఓట్లు ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ దుష్ట పరిపాలన వస్తుంది, రాష్ట్రం ఇంకా వెనుకబడిపోతుందని ఆయన చొరవ తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి, లేదు బీజేపీ ఉన్నా కూడా మీకు పర్వాలేదు, మన రాష్ట్రంలో మత సామరస్యంగా మనం ముందుకు పోదాం అని చెప్పి బీజేపీతో మాట్లాడి 3 పార్టీలను ఐక్యం చేశారు. కాబట్టి రాజకీయ కంపల్షన్ ఒకటి, రెండోది మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి ఒకటి. కాబట్టి మళ్ళీ కేంద్రంలో 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి వస్తుందనేది సర్వేలు చెప్తున్నాయి. చెప్పినప్పుడు మళ్ళీ బీజేపీని కాదనుకుంటే రేపు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎవరిస్తారు? స్నేహంగా మంచిగా ఉంటే 4 గ్రాంట్లు తీసుకురావచ్చు, పథకాలు తీసుకురావచ్చు, సంస్థలు తీసుకురావచ్చు, అక్కడ నుండి ఎక్కువ సహకారం పొందవచ్చు. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర హితాన్ని కోరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కలిసి పోటీ చేశారు. ఆ కలిసి పోటీ చేసేటప్పుడు కూడా చెప్పాము మేము, తెలుగుదేశం పార్టీ మత సామరస్యానికి కట్టుబడి ఉన్న పార్టీ, ఎక్కడక్కడ లౌకిక విధానాలకి తిలోదకాలు ఇచ్చే సమస్య లేదు. 4% రిజర్వేషన్ మేము కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం
మరి కేంద్రంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారిని కానీ హోంమంత్రి గారు కానీ వాళ్ళు చెప్పే విషయాలకు మాకు సంబంధం లేదు, మేము దానికి కట్టుబడి ఉన్నాం అని కూడా చెప్పాం. అదే రకంగా ఏవైతే మత విశ్వాసాలు ముస్లింల మత విశ్వాసాలకి ఎక్కడ కూడా విఘాతం కల్పించామని చెప్పాం. బడ్జెట్లో కూడా ముస్లింలకి సరిపడ్డ నిధులు కేటాయిస్తామని చెప్పి వారికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుందని ఒక ఆలోచనతో మరి ఎప్పుడు లేని విధంగా 60% మంది టీడీపీ ఓటేశారు. కాబట్టి ఎక్కడైతే ముస్లింలు నిలబడ్డారో వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు 8-9 సీట్లు ఇచ్చారు. ఆ 8-9 సీట్ల దగ్గర వాళ్ళు ఓడిపోయారు. మేము 3 ఇచ్చాం, 3 ముస్లిమ్స్ నెగ్గారంటే ముస్లింలు ఉన్న చోట కూడా ముస్లింలు నెగ్గారు, ముస్లింలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నెగ్గారు. అంటే చంద్రబాబు నాయుడు మీద అపారమైన నమ్మకంతో లౌకిక విధానాలు కట్టుబడి ఉంటాడనే ఆశతో ఈ రోజు కూడా ముస్లింలు తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నారు. ఈ నమ్మకాన్ని మేము గుమ్ము చేసుకోం. కాబట్టి వాళ్ళని వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించుకుని సహకరిస్తారనేది నా ఆశాభావం. పార్టీలో ముస్లిమ్స్ చాలా ధైర్యంగానే ఉన్నారు సార్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పాలల్లో విషపు చుక్కలు వేయడానికి ప్రత్యర్థులు ఎప్పుడు నిరంతరం అదే పనిలో ఉన్నారు. వాళ్ళు క్రియేట్ చేస్తున్న భయాలు ముస్లిమ్స్ మీద ప్రభావం చూపించకుండా మీలాంటి పెద్ద నాయకులు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? అంటే కొందరు రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాటికి ఏదో ఒకటి చిన్న చిన్న వాటిని కూడా సాకు చూపెట్టి ముస్లింలలో తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు. ఏ సందర్భం వచ్చినా ఆ సందర్భానికి తగ్గట్టుగా మేము వెంటనే సోషల్ మీడియాలో కూడా దాన్ని ఖండిస్తున్నాం. దాని యొక్క విషయాలని విడమర్చి చెప్తున్నాం. ఇది వాస్తవం కాదు, తెలుగుదేశం పార్టీ ఆలోచన లేదని కూడా చెప్తున్నాం. కాబట్టి కొంతవరకు అటువంటి ప్రయత్నాలు ప్రతిపక్షం చేసేటప్పుడు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. కొంతవరకు ఇంకా ఉంది. ఇంకా మేము ఫీల్డ్ లెవెల్లో కూడా వెళ్ళి మా పెద్దలు ఎవరైతే ఉంటారో మతపరమైన వాళ్ళు కానీ, లేకపోతే ఆర్థికంగా ఉన్నవాళ్ళు కానీ, మా సమాజంలో పెద్దలతో వాళ్ళతో కూడా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఏ ఊరు వెళ్ళినా వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఉన్న అపోహలని అనుమానాలను కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా మైనార్టీల సపోర్టు టీడీపీకి ఇప్పుడు కూడా మెండుగా ఉంది. బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ టైఅప్ పెట్టుకున్నప్పుడు జనసేన, బీజేపీ వీళ్ళందరూ కలిసినప్పుడు అనైతిక వ్యవహారాలు, రాజకీయాలు మంచిది కాదు, మీరు రాజీనామా చేయండి అని ఒక చాలా అనాలోచిత వ్యాఖ్యను ఒకటి చేశాడు జగన్. ఇప్పుడు ఈ కూటమి ఇంత బలంగా నడుస్తుంటే దాన్ని చీల్చడానికి నానా గడ్డి కలుస్తున్నాడు. అలాంటి ఒక అనుభవం లేని రాజకీయ నాయకుడికి, ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఎలాంటి సందేశం ఇస్తారు జగన్కి? జగన్కి మనం ఎంత అనుకున్నా ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆ గుణపాఠం నుండి ఆయన తేరుకొని ప్రజల్ని అక్కసు తీర్చుకోవడానికి ఏ రకంగా మార్పు రావాలో ఆ మార్పు కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఆ రకమైన ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించట్లేదు. గతంలో ఏ రకంగా వ్యవహరించారో అదే రకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్ప మాటలు చెప్పటం, లేనిపోని ఆలోచనలతో చెప్పటం, ప్రజల్లో లేని వ్యతిరేకత ఉందని చెప్పటం, ఏదో చేయలేకపోతున్నారు ప్రభుత్వంలో, వీళ్ళ అనైక్యత ఉందని అన్నట్టుగా మాట్లాడటం, ఇవన్నీ గాసిప్స్. ఆ రకమైన గాసిప్స్ తోటి, తప్పుడు ప్రచారంతో ప్రయత్నం చేయాలనుకుంటే అవి నిలబడేవి కావు. దానివల్ల ఆయనకు ఒరిగింది ఏం కాదు, జరిగే నష్టం కూడా లేదు. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఒక నిర్ణయం ఈరోజు గబగబా శరవేగంతో ఒక అమరావతి నిర్మాణం జరుగుతుంది సార్. అది ఒక్కసారి అమరావతి నిర్మాణం అంటే దేదీప్యమానంగా వెలగబోతున్న అమరావతి అక్కడే ఉండడానికి కొద్ది సంవత్సరాల క్రితం మీరు తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయమే కారణం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ చారిత్రక ఘట్టాన్ని ఒక్కసారి మా వీక్షకులకు ఒకసారి గుర్తు చేయండి. అదే దేవుడు అలా ఒక అవకాశం నాకు ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఇచ్చి చైర్మన్గా అయ్యే అవకాశం చంద్రబాబు నాయుడు ద్వారా ఇచ్చారు. దాన్ని నేను ఒక ధర్మబద్ధంగా నిర్వహించాలి. దీని మూలంగా నాకు కానీ, నా పార్టీకి కానీ, నా మతం వాళ్ళకి కానీ చెడ్డ పేరు రాకూడదనేది నా ఆలోచన.
ఇప్పుడు ఎప్పుడైతే ఈ 3 రాజధానుల యొక్క బిల్లు వచ్చిందో, ఆ బిల్లు కంటే ముందు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యులు మరి 29 మంది వాళ్ళేమో ఒక యాక్ట్ సెక్షన్ ఉంది. ఆ యాక్ట్ ఆ సెక్షన్ ప్రకారంగా డిజోన్ చేసే సెక్షన్ ఉంది. దాన్ని ప్రతిపాదించారు. అది ప్రతిపాదించినప్పుడు అది ప్రతిపాదించకూడదు, దాన్ని కన్సిడరేషన్లో తీసుకోకూడదని అధికార పక్షం నా మీద ఒత్తిడి తీసుకొచ్చింది. లేదు, తీసుకుంటున్నాను, నేను ఆల్రెడీ ఒకసారి రూలింగ్ ఇచ్చాను, దాన్ని తీసుకుంటున్నానని చెప్పి తీసుకున్నాం. అది మెజారిటీ సభ్యులు అంటే 29 మంది సభ్యులు టీడీపీ వాళ్ళు రూల్ ప్రకారంగా, రూల్ 71 అనుకుంటాను, ఆ రూల్ ప్రకారంగా ఏదైతే యాక్ట్ వచ్చిందో, ఏదైతే ప్రతిపాదన వచ్చిందో, బిల్లు వచ్చిందో దాన్ని హౌస్ డిజోన్ చేస్తుంది అనేది దాన్ని తీర్మానం చేశాం. ఆ తీర్మానం చేసిన తర్వాత కూడా అది కంటిన్యూ అంటే తర్వాత బిల్లుని పరిగణలో తీసుకుంటామని చెప్పాం. ఆ రకంగా 29 మంది ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు, ఈ బిల్లు అవసరం లేదని చెప్తున్నారు అనేది స్పష్టమై అయిన తర్వాత మళ్ళీ బిల్లుని తీసుకునేటప్పుడు ఇది సెలెక్ట్ కమిటీకి పంపించాలని మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు సర్వసాధారణంగా బిల్లు ప్రతిపాదించిన అది ఉదయం ప్రతిపాదిస్తారు 10ంటికి, 12 లోపలే ఇవ్వాలి. అది కొద్దిగా కరెక్షన్స్ చేసి ఇచ్చేటప్పటికి ఒక అరగంట లేట్ అయింది. కాబట్టి నాకు ఈ రూల్స్లో నాకు అధికారం ఉంది. ఏదైనా బిల్లు కానీ లేకపోతే ఏదైనా నోటీసు కానీ ఏదైనా కాల్ మోషన్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఆ టైం స్పెసిఫైడ్ టైము లోపులో లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేయటానికి, దాన్ని కట్టెలు చేయటానికి, దాన్ని నిర్ణయం తీసుకోవడం, దాని మీద నా నిర్ణయం తీసుకోవచ్చు. ఆ రకంగా నేనేమో దాన్ని ల్యాప్సెస్ అయిన అరగంట ల్యాప్సెస్ని నేను దాన్ని కండెమ్ చేస్తూ నేను ఆ బిల్లు కన్సిడరేషన్ తీసుకున్నాను. తీసుకోకూడదని వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా నేను తీసుకున్నానని చెప్పాం. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే తీసుకోండి కానీ సెలెక్ట్ కమిటీకి పంపించొద్దు, మీరు ఆమోదించండి బిల్లుని, లేకపోతే దీన్ని వ్యతిరేకించండి, అంతేగాని సెలెక్ట్ కమిటీకి పంపించొద్దు అంటే, సరే రూల్స్ ఎలా ఉన్నాయో మూడ్ ఆఫ్ ది హౌస్ ఎలా ఉందో ఆ రకంగా చేస్తామని చెప్పాం. దానికి అనేక రకాలుగా మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప అందరూ నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. సరే, ఆ ఒత్తిడికి తలొగ్గకుండా బిల్లు ప్రతిపాదన వచ్చినప్పుడు 29 మంది ఏదైతే నోటీస్ ఇచ్చారో సెలెక్ట్ కమిటీకి పంపించమని, దానికి అనుగుణంగానే నేను రూల్ ప్రకారంగా చట్టబద్ధంగా మెజారిటీ సభ్యుల యొక్క ఆలోచన పరంగానే ప్రతిపాదనకు అనుగుణంగానే నేను దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాను. అయితే 9 వాళ్ళు ఉన్నారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యులు. అది కాకుండా 6 వామపక్ష బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తటస్థంగా ఉండిపోయారు. ఈ 9 ఏమో మేము చెప్పింది చేయరా మీరు, అధికార పార్టీ మేము 151 మంది అక్కడేమో బలపరిచి పంపిస్తే మీరు దీన్నేమో సెలెక్ట్ కమిటీ పంపిస్తారా అని చెప్పి నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం కాకుండా ఆ సభా గౌరవాన్ని కూడా భంగపరిచారు. ఇంకా మాటల్లో చెప్పాలంటే అసలు మాటలు చెప్పలేని విధంగా ఆ రోజు హంగామా చేశారు. సరే, మనం కూడా ఏంటంటే వాళ్ళకి ఆ కోపం, అసలు చట్టసభలో ఆ కోపం ప్రదర్శించడం లేదు. ఇది రోడ్డు మీద జరిగిన నిర్ణయం కాదు, లేకపోతే ఎక్కడో కూర్చొని పంచాయతీ చేసింది కాదు. చట్టసభల్లో అల్టిమేట్గా ఎవరైతే చైర్మన్గా కుర్చీలో కూర్చున్నారో ఆ నిర్ణయానికి సభ్యులందరూ కట్టుబడి ఉండాలి. కానీ ఆ రకంగా కట్టుబడకుండా ఆ రోజు ధ్వజం ఎత్తటం, వ్యతిరేకించటం, కుర్చీల మీద అంటే హౌస్ ఆఫ్ ద చైర్గా మీరుండి కూడా అంత క్షమాగుణం చూపించవలసిన అవసరం ఏముంటుంది సార్ వాళ్ళ పట్ల చూపించడానికి అవసరం ఏంటంటే, ఏదో రకంగా బిల్లు సెలెక్ట్ కమిటీ పంపించేసాం. పంపించేసిన తర్వాత వాళ్ళ మీద నేను ఏదైనా యాక్షన్ తీసుకోవాలని తీసుకోవచ్చు. కానీ ఏమైపోయిందంటే, అక్కడ ఏదైతే అధికారులు ఉంటారో శాసనమండలిలో, శాసనసభలో, వాళ్ళు కూడా నా దగ్గర ఆ రోజు 2 రోజుల ముందు రాలేదు, కనీసం రాలే. తర్వాత కూడా నా దగ్గర రాలే. అసలు వారం 10 రోజుల్లో ఈ తతంగం నడిచింది, సెలెక్ట్ కమిటీకి పంపించే తతంగం.
నేను ఎప్పుడు పిలిచినా కూడా రాలే. ఎందుకంటే మిలాఖత్ అయిపోయారు, మిలాఖత్ అంటే భయపడిపోయారు. భయపడిపోయారు. ఈ షరీఫ్ గారు చేసేదేమో కేవలం తెలుగుదేశం కోసం చేస్తున్నాడు, మనం ఉద్యోగాలు పాడు చేసుకోవడం దీనికి, వీళ్ళు ఉద్యోగాల నుంచి కూడా మనం పీకేస్తారు, ఎందుకు వచ్చిందిరా బాబు అని ఫోన్లకు అందుబాటులో ఉండకుండా తప్పించుకున్నారు. తప్పించుకుని పోయారు. దానివల్ల మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నేను కూడా ఏంటంటే ఏదైతే ఉందో దాన్ని మనం కెలుక్కోవటం అనవసరం. ఉమ్. మనం హుందాగా ఈ పదవిని మనం పూర్తి చేసుకొని గౌరవంగా బయటపడాలనే ఉద్దేశంతో జరిగిన వాటి మీద నేను మళ్ళీ తిరిగి తోడలేదు, వదిలేసాను అంతే, దేవుడి మీద వదిలేసాను. అంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంది సార్? పార్టీ నన్ను బాగానే తీసుకుంది, ఉమ్. పార్టీ గౌరవించింది. చంద్రబాబు నాయుడు గారు చాలా అభిమానంగా, ఆయన ఇంతకుముందు ఉన్న అభిమానం కంటే ఇంకా రెట్టింపు అభిమానం ఆయనలో పెరిగింది. లోకేష్ బాబు అయితే ఈరోజు కూడా నన్ను చాలా అభిమానిస్తాడు. ఆ రోజు జరిగిన సంఘటన నాటి నుండి ఈ రోజు వరకు నేను ఎప్పుడు వచ్చినా అదే అభిమానం, ఏదైతే ఆ రోజు చేసిన దాన్ని మనసులో పెట్టుకుని ఒక ప్రత్యేకమైన అభిమానం ఆయన ఎప్పుడు కూడా నా మీద వ్యక్తం చేస్తుంటాడు. కాబట్టి ఆ రకమైన అవకాశం దేవుడు ఇచ్చాడు, పార్టీ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు ఇచ్చారు. కాబట్టి ఆ రకంగా నాకు చేశాను కాబట్టి ఈరోజు నాకు క్యాబినెట్ ర్యాంక్ తోటి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతని గాడిని పెట్టడానికి చాలా రకాల కసరత్తులు చేస్తుంది, చాలా హితవచనాలు చెప్తుంది, ఎక్సర్సైజ్ చేస్తుంది, కొన్ని విధానాలు రూపకల్పన చేస్తుంది. ఇన్ని జరుగుతున్నా కానీ క్రైమ్ రేట్ మాత్రం పెద్దగా మార్పు లేదు. కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయిన యువత దారి తప్పి అట్లాగే నడుస్తుంది సార్. ఇలాగ పైకి అంటే పత్రికల్లోకి మీడియాకి రాని చాలా ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో నడుస్తున్నాయి. మీలాంటి వాళ్ళు వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అసలు ప్రభుత్వం? అంటే ప్రభుత్వం చేయగలిగింది చేస్తుంటుంది, కానీ వాళ్ళలో వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. ఒక 5 సంవత్సరాలు దురదృష్టకరమైన పరిపాలనలో చీప్ లిక్కరు, ఈ గంజాయి, డ్రగ్స్ కాలేజీల్లో, ఆఖరికి హై స్కూళ్ళలో కూడా అమ్మే పరిస్థితి వచ్చింది. ఎస్, 5 ఏళ్ల కాలంలో వాళ్ళ బుర్రల్లో బాగా స్థిరపడిపోయింది సార్. దాన్ని ఎట్లా దానికి అలవాటు పడిపోయారు. దాని నుంచి మార్చాలి, దొరకకుండా చేయాలి, ముందు కట్టడి చేయాలి. అదే ఉద్దేశంతో ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఉపాధి అవకాశాల్లోనూ, అంటే విద్యా వైపు, ఉపాధి అవకాశాల వైపు ఆ యువతను మళ్లించే ప్రయత్నం చేయాలి. అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు అటువంటి కూడా తీసుకున్నారు. ఆయన కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు నాతో పాటు. ఆయన లాంటి వాళ్ళు యువతని ప్రవచనాలు, అంటే ఏదైనా సరే మనిషికి ఏముందంటే, ఎంత మనిషి చెడ్డోడైనా, మంచోడైనా, ధనవంతుడైనా, పేదోడైనా వాళ్ళకి ఒక దైవభీతి ఉంటుంది. అంటే దైవభీతి కూడా తెప్పించవలసిన అవసరం ఉంది. ఇలా చేయకూడదు, ఇలాగ చేస్తే నీ మీద నిన్నే నువ్వు నాశనం చేసుకున్నట్టు, నీ మీద నమ్మకం పెట్టుకొని కాయ కష్టం చేసి నిన్ను చదివించి నిన్ను పెంచి పోషించిన తల్లిదండ్రులు యొక్క ఆశల మీద కూడాను నీరు పోస్తున్నట్టు అవుతుంది, అడియాసలు చేసినట్టు అవుతుంది అనే రకంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని సరైన మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యువత ప్రదారి పట్టడానికి కారణాల్లో డ్రగ్స్, గంజాయి, మద్యంతో పాటు కొంతవరకు ఈ సోషల్ మీడియా కూడా దానికి కారణభూతం అవుతుంది. సోషల్ మీడియాలో చూడరాని, అంటే కఠినమైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న ధైర్యం కూడా ఉంటుంది కదా సార్? అంటే ప్రభుత్వం అంత ఇదిగా డేగ కన్ను పెట్టి చూసి వాళ్ళని గుర్తించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు సమాజంలో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. నా ఏరియాలో అటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని సరి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. కానప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకురావాలి. అలాంటప్పుడు ప్రభుత్వం కొద్దిగా ముందుండి వాటిని చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది పెద్ద జటిలమైన విధానం, దాన్ని అందరూ కలిసి దాన్ని చక్కదిద్దే పరిస్థితి రావాలి. ముందుగా ఇప్పుడున్న యువకులు ఈ రకంగా మారారు, వాళ్ళని మార్పు చేయటం.
ఇంకా కింద తరాలు తర్వాతి తరం ఆ తరాల్లో అటువంటి పరిస్థితికి రాకుండా పరిస్థితి జాగ్రత్త రాకుండా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. పెట్టి వాళ్ళందరినీ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే వ్యవస్థ 5-10 సంవత్సరాలు సరిదిద్దుకుంటుంది. ఒకేసారి కాదు కానీ కొంత సమయం తీసుకుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. తెలుగు జాతికి తెలుగు ప్రజలకి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది సార్. తెలుగు జాతిని ఉద్ధరించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ని వ్యతిరేకిస్తూ ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన ఎన్టీ రామారావు గారు తొలి సినిమా 1947లో 49లో నవంబర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆయన అభిమానులందరూ కూడా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నారు. అలాంటి తరుణంలో ఎన్టీఆర్ని జనంలోకి తీసుకెళ్ళడానికి మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏం మెసేజ్ ఇస్తారు? ఇది మంచి ప్రశ్న అండి. నేను రామారావు గారి గురించి ఆలోచించుకున్నప్పుడు నాకు మనసు బాధేస్తుంటుంది. ఎందుకంటే సినిమా రంగంలో కనక వర్షం కురిపించే రోజుల్లో నా జాతి కోసం, నా ప్రజల కోసం, నా తెలుగు జాతి కోసం అని చెప్పి మీరు అన్నట్టుగా ఇందిరాగాంధీని కొండలాంటి ఇందిరాగాంధీ పొట్టేళ్ళలాంటి ఎన్టీ రామారావు ఢీకొన్నాడు, కొండని ఢీకొన్నాడు. ఎప్పుడైతే ఒక పొట్టేళ్ళలాంటి ఎన్టీ రామారావు గారు కొండను ఢీక్కుంటే పొట్టేళ్ళకి ఏం కాలే, ప్రజాబలం ఉంది కాబట్టి ఆ కొండ పప్పు అయిపోయింది. కాబట్టి అటువంటి మహాపురుషుడు జాతి కోసం అసలు ఆయన కూడా 60 సంవత్సరాల వయసు అండి. అప్పట్లో 60 సంవత్సరాల వరకు యాక్ట్ చేశాను, ఇంకెందుకు నన్ను ఆయన అనేవాడు, నేను సినిమా నటుడుగా ఉండి ఏవైతే చిత్రాలు నటించానో దాని మీద అభిమానంతో తిరుపతి వచ్చేవాళ్ళు ఆనాడు మద్రాసుకు వచ్చేవారు, బస్సులు వేసుకుని ఇంటికి పోయేవారు. అంటే తిరుపతికి వెళ్ళి ఆయన చూస్తే కానీ దగ్గరనే కదా, తిరుపతికి మద్రాసు దగ్గరే కదా అని చూసేవాళ్ళు. ఆయనలో ఒక కలత బయలుదేరింది. ఇంతగా అభిమానించే వాళ్ళకి నేనైనా చేస్తే ఒక కుటుంబానికి ఒక ఊరికి చేయగలుగుతాను, ఇదే రాష్ట్రానికి చేయాలి అనే దృక్పథంతో వచ్చి తన చలన జీవితాన్ని ఆయనే కాలరాసుకుంది. మరి రాజకీయ రంగంలో వచ్చి ప్రజాసేవ చేసి ఈరోజు కూడా నాకు అనిపిస్తుంటుంది, నేను భోపాల్లో 1976-81లో నేను చదవటానికి వెళ్ళాను, 90లో 79లో. అప్పుడు అడిగేవారు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆంధ్ర అనేవాడు. ఆంధ్ర ఏంటి అనేవాడు. ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాడు. ఆంధ్రప్రదేశ్ కహా హై అనేవాడు. అంటే హైదరాబాద్ ఇస్కే పాస్ మే అంటే అరే తుమ్ మద్రాసీ హో, మద్రాసీ అని బోలోనా అనేవాడు. మద్రాసీ అని చెప్పు, మద్రాసీ అని. ఆంధ్ర ఏంటి అనేవాడు. అంటే ఆ రోజుల్లో స్వాతంత్రం వచ్చి 30-35 సంవత్సరాలు అవుతున్నా కూడా అసలు మనకి ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఉంది, తెలుగు మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారనేది ఎవరికి తెలియదు, గుర్తింపు లేదు. అటువంటి టైంలో ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో, తెలుగువారు అంటే ఏంటో, వాళ్ళ పౌరుషం ఏంటో, వాళ్ళు తలుచుకుంటే ఏ రకమైన రాజకీయ మార్పు తీసుకొస్తారో చెప్పి చూపించారు. చలనచిత్ర రంగంలో కూడా ఆయన నటించినట్టుగా ఎవడో నటించలేడు. ఏ పాత్ర అయినా సరే, అన్నగా కానీ, భర్తగా కానీ, ఒక కార్మికుడిగా కానీ, రిక్షావాడిగా కానీ, అదే రకంగా రైతుగా కానీ, అసలు పౌరాణిక సినిమాల్లో ఆ రకమైన ఆ టీవీ, ఆ ఆంభావం, ఆ ఉచ్చారణ, ఆ డైలాగులు పౌరాణిక సినిమాల్లో, జానపద సినిమాల్లో ఆయనే సాటి. కాబట్టి ఒక రకంగా చెప్పుకుంటే ఆయన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వ్యక్తి. నటనలో కానీ, సినిమా రంగంలో కానీ, అదే రకంగా రాజకీయ రంగంలో కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోలేని వ్యక్తి ఆయన. ₹2 బియ్యం అంటే అందరూ నమ్మలేదు. ఎవరిస్తారా ₹2 బియ్యం అంటే? ఆయన చేసి చూపెట్టాడు. కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, కట్టుకోవడానికి ఉండటానికి ఇల్లు. ఆ రోజు పక్కా గృహాలు లేవు, ఏదో తాటాకులు ఇచ్చేవారు, బంధులు ఇచ్చేవారు, ఏదది సర్వీ బంధులు అవి ఇచ్చేవారు, దాంతో కట్టుకోమనేవాడు, గుడిసెలు వేసుకోమనేవాడు. కానీ చంద్రబాబు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పక్కా గృహాలు నిర్మించే విధానం తీసుకొచ్చారు. అసలు విద్యను ప్రోత్సహించాడు ఆయన, ఉద్యోగ అవకాశాలు ప్రోత్సహించాడు. కాబట్టి అతను నాంది ఈ తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పే అంత గొప్ప వ్యక్తి. సినిమా రంగానికే పరిమితం కాదైనా రాజకీయ రంగంలో కూడా ఆణిముత్యం. అందుకనే మేము తెలుగుదేశం పార్టీ భారతరత్న ఇవ్వాలని ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎంత విషాదకరమైన అంశం అంటే తెలుగు జాతి ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తుంది. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన గొప్ప రాజకీయ దురంధరుడిగా ప్రపంచం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన్ని గుర్తించండి, భారతరత్న ఇవ్వండి అని ఇంతకాలం పోరాటం చేయడం ఎంత విషాదం సార్ అసలు. కాబట్టి అప్పట్లో జరగలేదు.
ఇప్పుడు ఎలాగైనా కేంద్ర ప్రభుత్వంతో మనం భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నాడు కాబట్టి ఒక సాటి నటుడుగా పార్టీ గట్టి ప్రయత్నం చేస్తుందని ఆశించచ్చా సార్? ప్రయత్నం చేస్తుంది. నేను చివరిగా చెప్పే మాట ఏంటంటే ఎన్టీ రామారావు గారిని మాలాంటి వాళ్ళకి తెలుసు, డైరెక్ట్గా చూసాం కాబట్టి. మా తరం తర్వాత ఇప్పుడు వచ్చిన తరం డైరెక్ట్గా చూడలేదు, ఇప్పుడు ఏదో సినిమాలు అవి చూస్తుంటారు. ఇప్పుడు రాబోయే తరం అసలు తెలియదు. కాబట్టి తరతరాలుగా ఆయన చరిత్రని, ఆయన చేసిన త్యాగాల్ని, ఆయన ధైర్యాన్ని, ఆయన తెలుగు జాతి కోసం పాటుపడ్డ విధానాన్ని మనమేమో అంశాల వారికి చెప్పడమే కాకుండా ఏదో ఒక పాఠ్యాంశంగా, అంటే బొత్తిగా ఎలిమెంటరీలో కాకుండా అర్థం చేసుకోగలిగే స్థాయి ఉన్న సెకండ్ గ్రేడ్ కానీ హై స్కూల్లో కానీ ఒక పాఠ్యాంశంగా పెట్టాలి. అంటే మనం సోషల్ స్టడీస్ అంటున్నాం, అందులో ఒక పాఠ్యాంశంగా పెట్టాలి. ఎందుకంటే ఆయనని మర్చిపోతే అది మనల్ని మనం అగౌరవపరిచినట్టు. ఆయన ఎంత గౌరవిస్తే మనందరం కూడా ఆంధ్ర వాళ్ళు మనల్ని గౌరవించుకున్నట్టు. అది నా భావన. మొన్న రీసెంట్గా జరిగిన వజ్రోత్సవ కార్యక్రమాల్లో కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. భారతరత్న కోసం ఆయనకు రావాలి, మన ప్రయత్నం మనం చేద్దామని. ఈసారి ఖచ్చితంగా అలా అంటే ఆ స్థాయి మహనీయుడికి గుర్తించండి అని అడగవలసిన అవసరం లేకుండా అలాంటి వాతావరణం వస్తుందని ఆశిద్దాం సార్. చాలా చివరిగా ప్రభుత్వ సలహాదారుగా ఒక అద్భుతమైన పదవిలోకి మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా చాలా వేగమైన యాక్టివిటీ తీసుకుంటుంది, ప్రజల్ని పరిగెత్తిస్తుంది, అధికారులను పరిగెత్తిస్తుంది, అభివృద్ధి దిశగా గమనాన్ని క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు అహర్నిశం కృషి చేస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రజలు ఎలా సహకరించాలో మీలాంటి ఒక సీనియర్ అనుభవజ్ఞుడు ఒక మెసేజ్ ఇవ్వండి. ఈ రాష్ట్రం మనందరిదండి. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటే మన వంతు సహకారం కూడా ఇవ్వాలి. చేసేవాళ్ళు ఒకళ్ళేమో వ్యాపారం చేసుకుంటాడు, వ్యాపార పరంగానే ఉంటాడు, ఆ కుటుంబాన్ని చూసుకుంటుంటాడు. వాడు ఉద్యోగం చేసుకుంటుంటాడు, ఉద్యోగ పరంగానే ఉంటాడు, ఆ ఉద్యోగం చూసుకుంటూ తన కుటుంబాన్ని చూసుకుంటుంటాడు. కానీ రాష్ట్రాన్ని చూసుకునే వ్యక్తి సరైనవాడు ఉండాలి. ఒక అమ్మాయిని మనం కట్టబెట్టాలంటే 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు పెంచి పోషించి ఆవిడని ఒక ఒకళ్ళకి ఇచ్చి వివాహం చేయాలంటే మనం ఒకటికంటే 10 సార్లు చూస్తాం. ఎవడు పడితే అటు చేయం, ఎవడు పట్టుకు వాళ్ళకి ఇవ్వం. ఎందుకంటే జీవితం నిండు నూరేళ్ళు కాబట్టి. అటువంటిగా ఆలోచించేటప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులను కూడా మనం ఓటేసేటప్పుడు ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు కాదు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేవాడు ఉండాలి. ఈ రాష్ట్రాన్ని నా కోసం పనిచేస్తున్నాడు, మన కోసం పనిచేస్తున్నాడు, మనకి ఇవ్వాలి అనే ఆలోచనతో ఉండి ఆ రకంగా ఆలోచించిన వాళ్ళకి మన ఓటునండి మన సహకారం, ఓటే కాదు మన మాట సహకారం. ఇప్పుడు కూడా ఎవరో చెప్తాడు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదో ఒకటి లేనిపోని అన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా నమ్మకూడదు. ఏదైతే మనం నమ్మకం పెట్టుకున్నామో నమ్మకున్న వ్యక్తి గతంలో పరిపాలన బాగా చేశాడు, ఇంతకుముందు కూడా పరిపాలన చేశాడు. ఇప్పటికీ కొత్త కాదు ముఖ్యమంత్రిగా. ఇంతకుముందు మనం 3 సార్లు ముఖ్యమంత్రిగా చూసాం. ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎవడైనా ఉన్నాడండి దేశంలో 18 గంటలు పనిచేసేవాడండి. 18 గంటలు పనిచేసేవాడు ఉన్నాడా అని అడుగుతాను. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఈ రోజు ఆయనకి 75 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన తపన ఏ ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన గడవదా. కానీ ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి, ఈ రాష్ట్రం ప్రజల్ని కష్టాలను దూరం చేయాలి, ఈ రాష్ట్రంలోని పేదరికాన్ని దూరం చేయాలి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని దూరం చేయాలి, అందరినీ విద్యావంతులు చేయాలి, ఉపాధి అవకాశాలు పెంచాలి, ఉద్యోగస్తులు చేయాలి అని తపన పడుతున్న వ్యక్తి ఒక తపస్సి అన్నీ. కానీ ఎవడో ఒకటి చెప్తాడు, ప్రతిపక్షం వాడు ఎవడో కూడా మెచ్చుకోడు. నువ్వు ప్రతిపక్షం వాడు చూడకు, ఇక్కడ చేస్తున్న వాడి వైపు చూడు, ఆయన కష్టాన్ని చూడు, ఆయన ఆలోచనలు చూడు. నువ్వు ఒక్కసారి ఇప్పుడు 5 సంవత్సరాల్లో మళ్ళీ కట్టబెట్టావు. మళ్ళీ 5 సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని, ఇప్పుడు పాడైపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి 5 సంవత్సరాలు సరిపోదు, ఇంకో 10 సంవత్సరాలు కావాలి. కాబట్టి ఒక 5 ఇప్పుడు ఏదైనా మీకు పశ్చిమ బెంగాల్ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి నెగ్గుతున్నాడు? అలాగే బీహార్ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి నెగ్గుతున్నాడండి? కాబట్టి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఒక నాయకుడు చెంతలో ఉండాలంటే కనీసం 10-15 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటే బాధ్యతలు నిర్వర్తించే ఆ రాష్ట్రం గాడిలో పడుతుంది, అభివృద్ధి పొందాలి, వేగం పుంజుకుంటుంది. కాబట్టి నేను ప్రజలను కోరుకునేది ఒకటే,
ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పందాల్లో నడిపే సత్తా, సమర్థత, ఆ ఆలోచన, ఆ కష్టం చేసే విధానం చంద్రబాబు నాయుడులో ఉంది కాబట్టి ప్రతిపక్షాలు చెప్పే అపోహలను నమ్మకుండా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని మీరు ఆశీర్వదించి వాళ్ళని వాళ్ళ వెంటుండి వాళ్ళని రాజకీయంగా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తే అది ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా బలోపేతం అవుద్దనేది నా ఉద్దేశం. మీ ఆలోచనలు, మీ సలహాలు, మోస్ట్ సీనియర్గా మీ ఆశీస్సులు ప్రభుత్వానికి ఫలించి ఉత్తమమైన ఫలితాలు సాధిస్తారని ఆశిస్తూ చివరిగా గంభీరమైన సమాధానాలు విన్నారు మన ప్రేక్షకులు. చిన్న హాయిగా వాళ్ళకు రిలాక్సేషన్ కోసం చిరంజీవితో మీకున్న అనుబంధాన్ని చెప్పి క్లోజ్ చేద్దాం సార్. చిరంజీవి ఒక్కసారి మీ స్నేహాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి మా ప్రేక్షకుల కోసం. అంటే చిరంజీవి గారు వాళ్ళ అమ్మమ్మ గారు నర్సాపురం పక్కన ఉన్న మౌల్తూరు వాళ్ళ అమ్మమ్మ గారిది. సరే, వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నుండి చదువుకోవడానికి ఆయన డిగ్రీలో వైఎన్ఎం కాలేజ్ అని నర్సాపురంలో 75 సంవత్సరాలు ఉన్న పెద్ద కాలేజీ, ఆ కాలేజీలో ఆయన చదువుకోవడానికి వచ్చారు. ఆయన చదువుకునేటప్పుడే నేను కూడా యాక్సిడెంటల్గా ఆయన క్లాస్లో నేను ఒకళ్ళుగా ఉన్నాను. కాబట్టి ఇంగ్లీష్ మీడియం బీకామ్ ఆయన చదివారు. ఆయనతో పాటు కూడా నేను కూడా 3 సంవత్సరాలు ఆయనతో చదివాను. అప్పుడులో నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్, ఆయనకేమో సినిమా రంగం ఇంట్రెస్ట్. ఆయన నాటకాలు వేసేవాడు, మేము రాజకీయాల్లో కొద్దిగా ఇంట్రెస్ట్గా తిరిగేవాళ్ళం. అప్పుడు కూడా నేను స్టూడెంట్స్ యూనియన్ కూడా కంటెస్ట్ చేశాను. ఎప్పుడు కూడా రాజకీయం వైపు అప్పుడు చూడలేదు ఆయన. ఏదైనా అవకాశం ఉంటే సాయంత్రం పూట ఎక్కడైనా నాటకాల దాంట్లో వెళ్ళి ఒక మంచి పాత్ర తీసుకుని దాంట్లో వేయటానికి ప్రయత్నం చేసేవాడు. చదువులో ఏకాగ్రత చూపెట్టేవాడు. అదే రకంగా ఆయన నేవల్ క్యాప్టెన్గా కూడా చేశారు. ఆయన నేవల్లో నేవీలో క్యాప్టెన్గా ఉన్నప్పుడు నేను ఇన్ఫంట్రీలో నేను అండర్ ఆఫీసర్గా చేశాను. ఆయనతో 3 సంవత్సరాలు చదువుకునే అవకాశం దొరికింది. ఆయన మళ్ళీ నేను భోపాల్ వెళ్ళాను, ఆయన మెడ్రాస్ వెళ్ళారు. ఆయన చార్టెడ్ అకౌంట్ చదవాలని ఉద్దేశంలో. కాబట్టి ఆయన సినిమా నటుడు అయ్యాడు, మన రాజకీయ నాయకులయ్యాం. ఎప్పుడైనా అరుదుగా కలిసిన సందర్భాల్లో ఈ విషయాలు గుర్తు చేసుకుంటారా సార్? చేసుకుంటాం కదా. అంటే నేను సినిమా నటుడిగా షూటింగ్ చూడటానికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు, లేకపోతే పాత విద్యార్థులు, పూర్వపు విద్యార్థులు మీటింగ్లు పెట్టినప్పుడు ఆయన వస్తారు, నేను పోతాం. అప్పుడు కలుస్తుంటాం, అప్పుడు మాట్లాడుకుంటుంటాం. బాగానే అభిమానంగా, అప్పుడు ఏ అభిమానం ఉందో అదే అభిమానం చూపెడుతుంటారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. విన్నారుగా, ప్రభుత్వ సలహాదారుగా ఆయన లోతైన విశ్లేషణలు, ఆలోచనలు, ప్రభుత్వ మార్గదర్శకానికి తెర వెనుక వ్యూహాత్మకంగా పనిచేసే ఎంఏ షరీఫ్ గారు రాష్ట్ర వికాసాన్ని, రాష్ట్ర ఆకాంక్షలను కోరుతూ ఉన్నత స్థాయికి వెళుతుంది. చంద్రబాబు నాయుడు సారథ్యంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతిని సాధిస్తుంది అని చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. రాష్ట్రం ఉన్నత స్థాయికి చేరాలని ఆశిద్దాం. నమస్కారం.